హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి పీఠం సమర్పించు నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సకల కాలసర్ప దోషాలు, నాగదోషాలు, కుజదోషాలకు సంబంధించి ఎంతో మందికి చక్కటి పరిష్కార మార్గాలను చూపిస్తోన్న ప్రముఖ నాగశాస్త్ర నిపుణులు, భవిష్యత్ బ్రహ్మ, ఎంఏ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందామా. నమస్తే గురువుగారు. గురుగారు, చక్కగా మీరు సకల కాలసర్ప దోషాలకు కావచ్చు, నాగదోషాలకు కావచ్చు, కుజదోషాలకు కావచ్చు చాలా చక్కగా రెమెడీస్ చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ. అయితే ఇవి చేసేటప్పుడు ఎవరైనా ఎలాంటి నియమాలు కూడా ఏమైనా పాటించాలా? కొంతమంది మేము నియమాలు పాటించలేము, మీరు చెప్తూ ఉంటారు 40 రోజుల నుంచి మొత్తం 3 నెలల్లో మీకు సమస్య పరిష్కారం అయిపోతుంది. మరి ఈ 3 నెలల పాటు ఏమైనా నియమాలు పాటించాలంటారు? అంటే అన్ని రోజులు నియమంతో పని లేదమ్మా. ప్రధానంగా మనం ఏ రోజు అయితే పూజ చేస్తున్నామో, పూజ చేసే రోజు, ముందు రోజు, తర్వాత రోజు 3 రోజులు మాత్రమే నియమాలు పాటించాలి. ప్రధానంగా నాన్ వెజిటేరియన్ కానీ మరి ఎగ్ కూడా తినకూడదు, అదొకటే నియమం. పూజ చేసిన రోజు శక్తి ఉంటేనగా నేల మీద భూశయనం పాటించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, తల మీద స్నానం చేయాలి. ఈ 4. తర్వాత తరిగిన కూరగాయలు తినకూడదు. ఆ ఒక్కరోజు పూజ చేసిన రోజు మాత్రం తరిగిన కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ కత్తిపీటతో కానీ, చాకుతో కానీ కట్ చేయకుండా తినాలి. కూరగాయలు ఉన్నాయనుకోండి, ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నట్లేదైనా డిషెస్ చేసుకోవచ్చు తప్ప కత్తిపీటతో కానీ, చాకుతో కానీ కట్ చేయకూడదు. కట్ చేసిన పదార్థం తినకూడదు. ఓకే. అయితే గురువుగారు, మరి అంటే కాలసర్ప దోషం అనగానే మీరు త్రైముఖేశ్వరం వెళ్ళండి, లేకపోతే ఇక్కడ మనకు ఉన్న మన తిరుపతి దగ్గర ఉన్న ఇక్కడికి క్షేత్రానికి వెళ్ళినా సరిపోతుంది అని చెప్తుంటారు. కానీ మీరు అంటారు లేదు, రకరకాల నాగదోషాలు ఉంటాయి, రకరకాల కాలసర్ప దోషాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎందుకు గురుగారు అంత లోపల వరకు మీరు ఎందుకు ఎలా వెళ్ళగలిగారు? అంటే ప్రధానంగా త్రయంబకేశ్వర్ కానివ్వండి, కుక్కు సుబ్రహ్మణ్యం కానీ, వాళ్ళ సంప్రదాయాలు వేరు, ఆ స్టేట్ వేరు, మన స్టేట్ వేరు. మన తెలుగు సంప్రదాయాలు వేరు, అక్కడ సంప్రదాయాలు వేరు. మనం ఎక్కడైతే జన్మించామో ఆ సంప్రదాయంలోనే ఏది చేసినా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా, ఒక పేరు పెట్టుకున్నా, మరి పెళ్లి చేసుకున్నా, ఏ పూజ చేసినా మన తెలుగు సంప్రదాయంలో మనం ఎక్కడైతే జన్మించామో ఆ సంప్రదాయంలోనే సహజంగా చేసుకుంటాం. మరి అటువంటి శాంతులు కూడా అట్లాగే చేయాలి. మరి వేరే సంప్రదాయాలు మనకి పనికిరావు, అంతే కదా. ఇప్పుడు మన కర్ణాటక సంప్రదాయాలు మనం పెళ్లి చేసుకుంటామా? కాదు. పైగా ఈ కర్ణాటక అదంతా కూడా తాంత్రిక విద్యలు, వాళ్ళంతా తాంత్రిక విధానంలో చేస్తారు. మన వేదోక్త విధానంలో చేయరు. కేవలం వేదోక్త విధానంలో జరిగేది ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప మీరు ఏ స్టేట్కి వెళ్ళినా కూడా తాంత్రిక విధానంలోనే చేస్తారు. కేరళ కానివ్వండి, కర్ణాటక కానీ అంతా తాంత్రిక విధానమే. కనీసం వాళ్ళ శృంగేరి శారదాపీఠం ఉంది. మరి శారదాపీఠంలో మొత్తం కూడా మన ఆంధ్ర తెలుగు సంప్రదాయంలోనే జరుగుతాయి పూజలన్నీ కూడా. అవునవును. మరి కర్ణాటక కదా, మరి వాళ్ళ సంప్రదాయం ఎందుకు పాటించరు? ఇప్పుడు కాదు, ఒక 1000 సంవత్సరాల నుంచి కూడా శంకరాచార్యుల వారు పీఠం పెట్టినప్పటి నుంచి కూడా తెలుగు సంప్రదాయంలోనే శృంగేరి శారదాపీఠంలో మరి శ్రీచక్రార్చన కానివ్వండి, నవావరణ అర్చన కానీ, మరి చండీ హోమాలు చేసినా, శతరుద్ర యాగాలు చేసినా, సహస్రచండీ యాగం చేస్తే కూడా ఆ కర్ణాటక సంప్రదాయం పాటించరు, తెలుగు సంప్రదాయంలోనే చేస్తారు. అంటే తెలుగు సంప్రదాయానికి అంత విలువ ఉంది, అంత పద్ధతి ఉంది. మన సంప్రదాయంలో చాలా ఎంతో నియమనిష్టలతో చేస్తాం. అవునండి. అదే ఇప్పుడు శబరిమల అయ్యప్ప స్వామి దగ్గర కొంతమంది మెడ్రాస్ వాళ్ళు వస్తారు, మరి కేరళ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరూ చెప్పులు వేసుకొని వస్తారు. ఒక్కొక్కటి సిగరెట్ తాగుతాడు, ఒక్కొక్కటి డ్రింక్ చేస్తాడు. కేవలం మన తెలుగు వాళ్లే కాస్త నిబంధనలతో చక్కగా పాటిస్తాం. కొంత ఆచారాన్ని తెలిసినంత వరకు పాటిస్తారు చాలా మంది. ఓకే గురుగారు, చాలా మంది కాల్స్ వెయిట్ చేస్తున్నారండి, చూద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 16/2080 మేడం. 1980 మేడం. 1980 16 జూన్ 10. ఓకే అండి. టైం జూన్ 10, 1980 అంతే కదండి? ఓకే. సమయం అండి? సమయం బుధవారం మేడం. ఉదయం మేడం, బుధవారం. ఎన్ని గంటలకి? మామూలు మేడం, మామూలు టైమింగ్. మామూలు టైం అని కాదండి, ఉదయం 6 గంటలకా, 7 గంటలకా? 3 గంటల నుంచి మేడం, 3 గంటల నుంచి 7 గంటల. చెప్పయ్యా. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పు, నీ సమస్య ఏంటి చెప్పు. నమస్తే గురు మేడం. నమస్తే గురూజీ, మాకు ఇంతవరకు మ్యారేజ్ కాలేదు మేడం. ఓకే, ఏం పని చేస్తుంటావు? మామూలు వ్యవసాయం పని గురూజీ. వ్యవసాయం. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకో, జాతకపరంగా పెళ్లి వయసు వచ్చినా పెళ్లి కాలేదు, వయసు మించిపోయింది అంటే ఖచ్చితంగా నాగదోషం కానీ, సర్పదోషం కానీ, బలమైన కుజదోషం కానీ ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటేనే పెళ్లి కాదు, లేకపోతే మరి పెళ్లి వయసు, యుక్త వయసులో పెళ్లి కావాలి. నీకే కాదు, ఎవరికైనా సరే. అంతే కదా. పెళ్లి కావట్లేదు అంటే భగవంతుడు జనరల్గా యోగం ఎక్కడో రాసిపెట్టి ఉంటాడు, గంతకు దగ్గర పొంతన్నట్టుగా
మరి చిన్న స్థాయి వాడికి ఎక్కడో రాసి పెట్టి ఉండాలి. అంతే కదా గురువు గారు. అయినా కావట్లేదు అంటే మరి నీకన్నా మరి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాడు కూడా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అవును 10,000 సంపాదించి 27,000 15,000 సంపాదించేవాడు కూడా పెళ్లి చేసుకుంటున్నాడు. కరెక్ట్. మరి కావట్లేదు అంటే ఒక ఉద్యోగమే కాదు, ఒక సంపాదనే కాదు, యోగం. ఓకేనా? ఖచ్చితంగా నాగదోషమో సర్పదోషం ఉండుంటుంది. నువ్వు కరెక్ట్ సమయం చెప్పట్లేదు కాబట్టి ఒక పని చేయి. సర్వరోగ నివారణలాగా ఈ నాగదోషాలు పెళ్లి కావాలన్నా సంతానం కావాలన్నా నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా 100కి 100% ఫలితం వస్తుంది. పెళ్ళి అయితే అసలు లెక్కే లేదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేష బల పూజ రోజు వచ్చి చేసుకో, మన పీఠానికి వచ్చి చేసుకో. ఖచ్చితంగా సంవత్సరం లోపలే నీ యోగాన్ని బట్టి సంవత్సరం లోపల ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయ్యి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. పెళ్ళిళ్ళు అయితే కనీసం 1000 మందికి చేయించుంటానమ్మా. ఓకే. నా సర్వీస్లో 1000 మందికి పెళ్ళిళ్ళు అయినాయి. మీరు చాలా గట్టిగా పెళ్ళి అయితే నేను పేపర్ మీద రాసిస్తా, గ్యారెంటీ 100% రాసిస్తాను. అందులో అనుమానం లేదు. పెళ్ళి ఓకే రైట్ అండి. మరి మీరు వివాహం కోసం అడిగారు కాబట్టి గురువు గారు అపాయింట్మెంట్ నెంబర్ ఒకసారి చెప్తాను చూడండి. స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది కానీ 9052246299 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/6/2000 సంవత్సరం. 14/6/2000. ఓకే. 2000 సంవత్సరం. సమయం బుధవారము నైట్ 8:25. 8:25. ఓకే. బాబు పేరేంటండి? నీరజ్ రెడ్డి. ఓకే. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా గురుగారు. శ్రీమాత్రేనమ్మా చెప్పమ్మా. బాబు గురించి బీటెక్ అయిపోయింది, జాబ్ ఎలా ఉందన్నట్టుగా. బీటెక్ అయిపోయింది. పేరేంటన్నావు? నీరజ్ రెడ్డి. నీరజ్ రెడ్డి. ఎన్నాళ్ళు అయిపోయింది చదువు అయిపోయి? అతను జాబ్ చేస్తున్నాడు, ఇంకా ప్రమోషన్ లో ఉన్నాడు. అది ఎంతలో కరెక్ట్ అని జాతకపరంగా నాగదోషం కనపడుతుంది. ఓకేనా? దానివల్ల కొంత లేట్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పాటికే పెద్ద జాబ్ రావాలవునా? చేస్తున్నాడు, ప్రమోషన్ లో ఉన్నాడు. అదే చిన్న జాబులో చేస్తూ ఉంటాడు నాకు తెలిసి. కొంత సమస్య కూడా ఉంది. శని బాగలేడు. వెంటనే ఉద్యోగం రావాలంటే శనికి శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేయించు. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఖచ్చితంగా చేయాలి నాగదోషానికి. ఎందుకంటే రాహుకేతువులో మధ్యలో మొత్తం 7 గ్రహాలు పడ్డాయి. ఇది ఉంటే మనిషిని వృద్ధిలోకి పోనీది. పిల్లల్ని ఎప్పుడైనా సరే జీవితంలో ఏ రోజైతే ప్రతిష్ఠ చేస్తారో ఆ రోజు నుంచి ఉచ్చస్థితి అనేది ప్రారంభం అవుతుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి వీలైనంత తొందరగా ఈ 2 చేయించు, పిల్లవాళ్ళలో మార్పు వస్తుంది. ఓకే అండి. ఇంకో కాల్ చూద్దాం గురువు గారు. హలో అండి. హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. జూలై 11, 1993. జూలై 11, 1993. సమయం అండి? టైం నైట్ 11:30 అండి. ఓకే అండి. పేరేంటండి? స్వప్న. ఓకే. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. గురువు గారు, మా చెల్లెలు తను స్వప్న అనే అమ్మాయి. ఓకే. తనకి పెళ్ళయింది, 2 ఒక పాప ఒక బాబు. కానీ తన ఇంట్లో ఎప్పుడు సమస్యలే గురువు గారు. అమ్మాయికి ఎప్పుడు సమస్యలు? ఎప్పుడు సమస్యలే అసలు. అంటే ఎటువంటి సమస్యలు? భర్తతో సమస్య, డబ్బుల పరంగా ఇబ్బంది ఉందా, పిల్లలతో ఇబ్బంది ఉందా? చెప్పమ్మా. భర్తతో సమస్యలు గురువు గారు. భర్తతో ఎప్పుడు గొడవలు, విడిపోవటం. ఇక్కడికి వస్తూ 2 సంవత్సరాలు ఉంటే మళ్ళా మేము వెళ్ళి అక్కడ వదిలిపెట్టి రావటం. ఓకే. ఆయన పేరేంటి? వారి పేరు సాంబశివరావు. అసలు ఆయన టైం అసలు బాగలేదు. గడిచిన 2 ఏళ్లలో చాలా ధూమ్ధామ్ అయి ఉంటుంది. అవునా? అవునవునవును గురువు గారు. ఏ పని చేయడు, సరిగ్గా డబ్బులు తెచ్చి ఇంట్లో ఇవ్వడు, భార్యను చూడ్డు, ఇవన్నీ ఉంటాయి. అవునా? అవునవును గురువు గారు. జాతక పరంగా అబ్బాయి దాంట్లో బలమైన దోషం ఉంది. మీ సిస్టర్ది బాగానే ఉంది కానీ అబ్బాయి దాంట్లో బలమైన దోషం ఉంది. అంటే ఏం చేయాలి? అబ్బాయి జాతకం చూడాలి. చూసి దానికి ఏం చేయాలో చేస్తే మార్గం దొరుకుతుంది. ఓకేనా? పూర్తి వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ మీరు కాల్ చేయి, అపాయింట్మెంట్ తీసుకో. పిల్లవాడి జాతకం చూసి ఏం చేస్తే బాగుంటుందో చెప్తా. ఓకేమ్మా? ఓకేమ్మా. ఓకే. ఇంకో కాల్ చూద్దామండి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం. 1/5/1978. 78. ఓకే. మే 1, 78. సమయం అండి? టైం చెప్పండి. PM 3:30. 3:30 PM. ఓకే. మీ పేరేంటండి? సదాశివరెడ్డి. సదాశివరెడ్డి. ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి రెడ్డి గారు. స్వామి గారు, మా జాతకం ఎట్లుంది? ఏదో ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ లో ఉంది. అదే చెప్తున్నాను, గడిచిపోయిన 2 ఏళ్లలో చాలా పెద్ద మొత్తంలో నష్టపోయి ఉండాలి. అవునా? అవును. ఏమాత్రం నష్టపోయావు? చాలా వరకు లాస్ అయింది. మీ స్థాయి దగ్గర రీతిలో వెళ్ళిపోతుంటుంది. ఏం పని చేస్తుంటారు? బిజినెస్ చేస్తాను. బిజినెస్ పేరేంటి? కోకోకోలా ఏజెన్సీ. కోకోకోలా ఏజెన్సీ. ఓకే.
జాతకపరంగా నాగదోషం కనపడుతుంది. దాంతోపాటు బుధుడు కుజుడు 2 గ్రహాలు నీచబడ్డాయి కాబట్టి పైగా ఒక పక్క ఏళ్ళనాటి శని నడుస్తుంది. వీటన్నిటికీ కనుక జపహోమాలు చేయడం, నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ కనుక చేస్తే ఇప్పటికి ఆల్రెడీ ఒక స్థాయికి వెళ్ళి దిగజారిపోయింది, అవునా? మళ్ళీ నీకు పూర్వస్థితి వస్తుంది నేను చెప్పింది చేస్తే. అర్థమైందా? ఎన్ని రోజుల వరకు ఉంది సార్ ఇట్లా జాతకము? ఆ? ఈ జాతకం ఇట్లా ఎన్ని రోజులు ఉంటుంది సార్ మాకు కష్టాలు? చెప్పాగా ప్రజెంట్ టైం బాగాలేదు, ఇది ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇట్లాగే వదిలేస్తే ఇంకా రాను ఇంకా నీచ స్థితికి వెళ్ళిపోతుంటారు. ఇబ్బందులు పాలు కావడం, డబ్బులు పరంగా ఇబ్బందులు, నువ్వు తెచ్చిన వాళ్ళ మధ్యలో వడ్డీలు కట్టడము, నీకు డబ్బులు ప్రెషర్ ఎక్కువ కావడం, ఇంట్లో చికాకులు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారం సాగకపోవడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఇవన్నీ ఉంటాయి. ఓకే అండి. మరి అపాయింట్మెంట్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదండి, 9052246299. దీనికి మరి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పాప 4వ తేదీ 3వ నెల 2004వ సంవత్సరం అండి. ఓకే, టైం అండి? టైం వచ్చేసి తెల్లవారితే గురువారం 12:45కి పుట్టిందండి. 12 అదే పిఎం 12:45 AM, ఏఎం సారీ 12:45. అర్లీ మార్నింగ్. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఎవరిది మీ అమ్మాయిదా? అవునండి, మా అమ్మాయి. నక్షత్రం పుష్యమే నక్షత్రమేనా? అవునండి. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? పాప చదువు గురించి, పెళ్లి భవిష్యత్తు ఎట్లుంటుందో అని కనుక్కున్నాము. చదువు అంటే ఇప్పుడు ఏం చదువుతుంది అమ్మాయి? పాప బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. మరి బాగానే ఉంది కదా. బాగానే ఉంది. అదే స్వామి, మా పెద్ద మనవడు ఉంటే వాళ్ళ అదే మా అబ్బాయి గురించి తెలుసుకుందామని, ఏమన్నా మేనరిక ఉందా లేదా అని. పెళ్లి గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించి మేనరికం పెళ్లి అంటే చూడాలమ్మా, ఇంకా డీప్గా చూడాలి. పెళ్లి ఎప్పుడవుతుంది ఇటువంటి అంటే నాకు తెలిసి అయితే పెళ్లిలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అష్టమంలో శని పడ్డాడు, పైగా భృగు షట్క దోషం ఉంది, శుక్రుడు 6వ స్థానంలో పడ్డాడు. ఈ 2 కూడా బలమైన దోషాలు. కుజ దోషం కూడా ఉంది, సర్పశాప యోగం ఉంది. దీనివల్ల పెళ్లిలో ఖచ్చితంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఏదేది అనుకుంటా ఏమా నిదానంగా చేసిన 25-26 సంవత్సరాలు అట్లా పెళ్ళా? నువ్వు వద్దన్నా లేట్ అవుతుంది పెళ్ళి. అవునా సార్? నువ్వు కావాలన్నా కాదు, లేటే అవుతుంది. అవునా? ఓకేనా? ఒకటి, ఇటువంటి దోషాలు రెమెడీ చేయాలి. ఆడపిల్లలకు వదిలిపెడితే పిల్లల జీవితాలు ఇబ్బంది పాలవుతారు, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే, ఇంకా కాల్ చూద్దామండి. హలో అండి. హలో హలో. ఓకే, గురువుగారు, అంటే ఇప్పుడు ఈ అమ్మాయికి చూసుకుంటే ఇలా దోషం ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాస్త లేటుగా చేస్తే పెళ్ళి అలాంటి దోషం ఏమైనా పోతుందేమో అంటున్నారు. అంటే అసలు ఇలాంటి దోషం ఉన్నప్పుడు కొంతకాలం పోవడాలు అలా ఏమైనా ఉంటాయంటారా, లేకపోతే ఖచ్చితంగా మీరు అన్నట్టు నాగప్రతిష్ఠ కానీ ఇటువంటి దోషాలు ఉంటే ఏమవుతుందంటే ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో అది ఏదో రకంగా చెడిపోతుంది. ఫస్ట్ చెడిపోయినాక ఈ అమ్మాయి ఎవరినో ఇష్టపడడం, తను అనుకున్న సంబంధం చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, జీవితం చల్లాచెదరైపోతుంది ఆడపిల్ల. ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి ఇటువంటి ముందుగా గ్రహించుకోవాలి. వాళ్ళు పట్టించుకోకపోతే ఏమవుతుంది, తర్వాత ఇబ్బందులు పాలవుతారు. అంటే జీవితంలో ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది అంతేనమ్మా? మళ్ళీ అలాంటి పెళ్లి ఎప్పుడు అవసరం? పెళ్లి యుక్త వయసు వచ్చినప్పుడే పెళ్లి అవసరం, అంతే కదా. మరి చిన్నప్పుడు అవసరం ఇటువంటి పూజలు. నువ్వు పెళ్లి చేయాలి, యుక్త వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి దోషాలు ఉన్నాయో చూసుకోవడం, దానికి తగ్గ రెమెడీ చేయడం చేస్తే ఆ దోషం వెళ్ళిపోతుంది. దోషం వెళ్ళిపోయిందంటే మంచి మార్గం దొరుకుతుంది. ఓకే గురు, ఇంకో కాల్ చూద్దామండి. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా గురించి మేడం చెప్పండి. 22 22 రెండో నెల మేడం. ఓ, 2వ నెల 20వ తారీఖు. ఓకే, సంవత్సరం చెప్పండి. 89. టైం అండి? మార్నింగ్ 11 o'clock. ఓకే, 11 AM. ఓకే అండి, మీ పేరెంట్ చెప్పి గురుగారితో మాట్లాడండి. మాధవరావు మేడం. చెప్పయ్యా. నమస్తే సార్. నమస్తే. ఏం పని చేస్తుంటావు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను సార్. ఏమి అంత డల్గా ఉన్నావు, నీరసంగా? అదేం లేదు సార్, మామూలుగా. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు?
అదే జాబ్ ఇంకా ఇప్పుడు 32 ఇయర్స్ అయిపోయింది, జాబ్ లో సెటిల్ అవ్వలేదు సార్. చూపించా ఏంటంటే మనీ కూడా వచ్చినట్టు వచ్చి ఇది అయిపోతుంది, ఖర్చు ఎక్కువ అయిపోతుంది. జాతకపరంగా నాగదోషం ఉంది, తెలుసా తెలియదా నీకు? తెలియదు స్వామి. నాగదోషం ఉంది. ఈ నాగదోషం వల్ల ఎంత సంపాదించినా డబ్బు సరిపోదు, నిలబడదు, ఎంత కష్టపడ్డా వృద్ధిలోకి రాలేడు మనిషి అన్నవాడు. ఓకేనా? పైగా జన్మ లగ్నంలో కుజుడు ఉన్నాడు, దీనివల్ల అంత లేట్ అయిపోతుంది, ప్రతిదీ లేట్ అవుతుంది. పెళ్లి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు. ఓకేనా? జీవితంలో స్థిమితపడాలంటే ఈ దోషాల రెమెడీ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ ఎప్పుడైతే చేస్తావో ఆ రోజు నుంచే నీ జీవితం మారుతుంది, గుర్తుపెట్టుకో. ఓకే ఓకేనా? మరి గురువుగారు అపాయింట్మెంట్ నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, 9052246299, దానికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారు గురించి అండి. ఓకే, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అవన్నీ తెలియదండి. అయితే పేరు చెప్పండి. మహేశ్వరరావు అండి. ఓకే, మరి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే, నీ పేరేంటి? మా ఆయన పేరు మహేశ్వరరావు అండి. మేము పొలం చేస్తూ ఉంటామండి. ఏం చేస్తారు? పొలం పని చేస్తావా? పొలం పని చేస్తామండి. నీ పేరేంటి? అజంతా అండి. అజంతా. చెప్పు, ఏంటి సమస్య ఏంటో చెప్పమ్మా. సమస్య చెప్పమ్మా. సమస్య చెప్పమ్మా, గట్టిగా మాట్లాడు. పొలాలు సరిగా పండట్లేదండి. పొలాలు సరిగా పండట్లేదు, నేనేం చేస్తానమ్మా? టైం బాగానే ఉంది. ఇప్పుడు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి. ఏ పొలాన్ని, ఏది సారవంతమైన భూమి, మార్కెట్లో ఏది ఉంది, ఏది చేస్తే పడుతుంది, వాళ్ళ గవర్నమెంట్ కూడా చెప్తుంది ఇవాళ రేపు. అవును, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలమ్మా. లేదంటే అరచేతి రేఖలు పంపిస్తే నేను పామిస్టర్ చూసి చెప్తా. ఎందుకంటే గోచార రీత్యా బాగానే ఉంది, నా లెక్క ప్రకారం బాగానే ఉంది. అంటే మీరు చేతులారా చేసుకుంటున్న దోషం తప్ప వేరే ఏం కనపడట్లేదు. ఓకేనా? ఓకే అండి, ఇంకా కాల్ చూద్దామండి. హలో అండి. హలో హలో అండి, ఉన్నారా? మీ పేరేంటమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో మేడం, మేము నందిని గురించి అడగాలనుకున్నాం మేడం. సరే, టీవీలో ఇల్లు గురించి. అది ఇల్లు గురించి, మా పాప పెళ్లి గురించి. మీ పాప పెళ్లి గురించి అయితే పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. చెప్పండి. తొందరగా చెప్పండి. 29/3/2004. ఓకే, 2004. టైము ఎన్నింటికి పుట్టావమ్మా? మధ్యాహ్నం 12:25. ఓకే, గురువుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. స్వామి, అది మా పాపకు పెళ్లి ఎప్పుడైతుందో అడగాలని. పెళ్ళి ఎప్పుడు అవుతుందంటావు? ఏం చదువుకుంది అమ్మాయి? డిగ్రీ లాస్ట్ సంవత్సరం. అమ్మాయి పేరేంటి? నందిని. ఇప్పుడు బాగానే అనుకూలంగా ఉంది, ప్రయత్నం చేయి. నువ్వు గట్టి ప్రయత్నం చేస్తే వచ్చే బాగుందా లేదా అని అట్లా. నేను బాగుందనే చెప్తున్నా, బాగాలేదని చెప్పంటావా? బాగుంది, గట్టి ప్రయత్నం. బాగుంటే బాగుందని చెప్తా, లేకపోతే బాగాలేదని చెప్తా. జాతక పరంగా బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? నువ్వు ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే రేపు వచ్చే సంవత్సరం మే లోపల ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఓకేనా? ఓకే గురువు గారు, ఇంకా కాల్ చూద్దామండి. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/8/1969. ఓకే అండి. టైం అండి? తెల్లవారుజామున 3 నుంచి 4 మధ్యలో, బుధవారం. ఓకే. మీ పేరేంటండి? నేతాజీ. ఓకే అండి. గురుగారు, టైం 3 నుంచి 4 గంటలు ఉదయం అండి. చెప్పండి. ఆగస్టు 21, 69. ఏ పని చేస్తే కావడం లేదండి, ఇక్కడ వేరే రివర్స్ అవుతున్నది. మీ నక్షత్రం ఏంటి? విశాఖ నక్షత్రం. అంటే 21 రాత్రి తెల్లారితే 22? అవునండి. అది క్లారిటీ చెప్పాలి, మాకెట్టా తెలుస్తుంది? తెల్లవారుజామున 3 అది క్లియర్గా చెప్పాలి. ఎప్పుడైనా నువ్వు అట్లా ఎట్లా పడితే అట్లా చెప్పావు అనుకో, అది 21. ఒకప్పుడేమో తెలుగు లెక్కలు, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ లెక్కలు. అర్థమైందా? క్లియర్గా చెప్పకపోతే ఒకటి ఉంటే ఒకటి ముందు రోజు జాతకం వస్తుంది. చెప్పండి. ఏ పని చేస్తే కావడం లేదు. ఏం పని చేస్తుంటారు? వ్యాపారమా మీరు? ఇప్పుడు ఏది లేదండి, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, అది కావడం లేదు. వ్యవసాయం ఉంది, అది కావడం లేదు. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నావు కదా నన్ను? లేదు, అదే ఫస్ట్ టైం చేయడం. సరే, పేరేంటున్నావు? నేతాజీ. ప్రజెంట్ వృశ్చిక రాశి అయింది, కొద్దిగా అర్ధాష్టమ శని నడుస్తుంది. గత 2 ఏళ్ల నుంచి చికాకులు ఉంటాయి, అవునా? అవునండి. దీన్ని దోషం పోవాలంటే వచ్చే సంవత్సరం మే తర్వాత తొలగిపోతుంది.
ఇంకా ఈ లోపల ఇబ్బందిని తట్టుకోలేదు, ఇబ్బంది ఉందని అనగనక అనుకుంటున్నట్లయితే 14వ తారీఖు మన పీఠంలో పూజలు హోమాలు చేస్తున్నాం. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమాలు చేస్తున్నాం. ఇటు 14వ తారీఖు మళ్ళీ 21వ తారీఖు కూడా ఉన్నాయి. కాబట్టి అంటే నేను ఇట్లా అంటే త్రయంబకేశ్వర్ కూడా పోయి వచ్చానండి. నేనేం చెప్తున్నా, ఏం చేయమని చెప్పా? త్రయంబకేశ్వరం చేయమని చెప్పానా, శనికి చేయమని చెప్తున్నానా? ఫస్ట్ మీరు వింటలేదు. నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు. నాకు నీకు ఇబ్బంది పోవాలి, నువ్వు పడుతున్న కష్టం తగ్గాలి అంటే శనికి 4 హోమాలు చేయించు. ఓకేనా? ఓకే రైట్. ఓకే అండి. మరి గురువు గారు, మరి మీ పీఠంలో జరిగే కార్యక్రమం వివరాలను ఒకసారి ఏవీలో చూద్దామండి. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురువుగారు కాల్ వచ్చినారు, చూద్దామండి. హలో అండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి మాట్లాడదామండి, పెళ్లి విషయం. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 30వ తారీఖు 3వ నెల 1996. 96. టైం అండి? టైం రాసి 3వ పాదం. టైం చెప్పండి అమ్మా ముందు. 5:20 సాయంకాలం. 5:20 సాయంత్రం. ఓకే, గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. హలో గురుగారండి, నమస్తే. నమస్తే అమ్మా, చెప్పు. మా పాప పెళ్లి విషయమై మాట్లాడదామండి. పెళ్లి విషయం అంటే ఆల్రెడీ ఓ సంబంధం దగ్గర దాకా జాగిపోవడం అయిందా? అవునండి, చాలా సంబంధాలు వస్తున్నాయండి, ఏమి సెట్ అవ్వట్లేదు. ఒకటి వచ్చిందండి. ఏది ముడిపడదు, ఫస్ట్ ముడిపడదు. అమ్మాయి ఏం చదువుకుంది? అమ్మాయి ఎంపీ అయిపోయిందండి, జాబ్ చేస్తుంది, మంచి ఎడ్యుకేటెడ్, చాలా బాగుంటుంది జీవితం. కానీ పెళ్లి విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి మీకు. అవునండి, చాలా కష్టపడుతున్నామండి. ఏదనుకున్నా దగ్గర దాకా వచ్చి అయినట్లే అవుతుంది, ఏ పని కాదు. అవునండి. ఎవరికైనా చూపించావా, చూపించలేదా? ఎవరికి చూపించలేదండి. మాకు తెలిసిన బ్రాహ్మణులు చెప్తే పుట్టి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి చేర్చుకురమ్మన్నారండి, సర్పంచ్ సంస్థానము. చేయించుకొచ్చాము, బుద్ధి దోషం ఉందన్నారు, దానికి శాంతి చేయించానండి. ఎన్నాళ్ళైంది చేయించి? బుద్ధి శాంతి చేయించి 1 సంవత్సరం అయిపోతుందండి. కుక్కి ఎన్నాళ్ళైంది వెళ్ళొచ్చు? కుక్కి కుక్కీలు కూడా సంవత్సరం, ఫిబ్రవరికి సంవత్సరం అవుతుందండి. నేను రోజు చెప్తుంటే నా ప్రోగ్రామ్ చూస్తున్నావా? లేదండి, అప్పుడప్పుడు చూసుకుంటాను, ఈ రోజు మాత్రం ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అదే అమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బలమైన దోషాలు ఉన్నప్పుడు నువ్వు హోమాలు చేసినా, యజ్ఞాలు చేసినా, జపాలు చేసినా, కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళినా, కాళహస్తి వెళ్ళినా,
త్రయంబకేశ్వరి వెళ్తే కూడా పని కాదు, గుర్తుపెట్టుకోండి. స్వల్ప దోషాలు ఉంటే 10% దోషం ఉంటే మీకు పని అవుతుంది. అది మీ అమ్మాయికి బలమైన దోషం ఉంది, గుర్తుపెట్టుకో. బలమైన కుజ దోషం, మాంగళ్య దోషం, నాగదోషం, ఇన్ని రకాలు ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగం బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటుంది, కానీ పెళ్లి విషయంలోనే సమస్య వస్తుంది. అవునండి, అన్ని బాగున్నాయండి, అన్ని విధాలా. నేనే చెప్తున్నా కదా. దీనికి నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ కలిపి ఒకటే రోజు చేయాలి. తర్వాత కదళి వివాహం చేయాలి. ఏంటండి? కదళి వివాహం. అరటి చెట్టుతో. వినమ్మా, ఏం చేయించావు? అది అరటి మొక్కకి ఏదో చేస్తారండి. ఏదో కాదు, కళ్యాణ అమ్మాయిని కూర్చోబెట్టి, అది చేశారండి. లక్ష్మీనారాయణేశ్వర కూర్చోబెట్టి అవన్నీ చేశారా? కంకణం కట్టడం, జీలకర్ర బెల్లం, అవునవును, అన్ని చేశారండి. నాగప్రతిష్ఠ చేయాల. అసలైంది మాత్రం వదిలేసావు. అవసరతి చోటి చేశారండి. నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ 2 కలిపి చేయాలి. ఎప్పుడైతే చేస్తావో అప్పుడు మార్పు వస్తుంది. మరి ఈ నెల ఓకేనా? 14వ తారీఖున ఉన్నాయి కదండి. మన పీఠంలో ఉంది. 14వ తారీఖు ఉంది, 21వ తారీఖు కూడా ఉంది. ఓకేనా? అమ్మాయిని కూర్చోబెట్టి చేయించండి, మీ సమస్య మొత్తం పటాపంచలైపోతుంది. ఓకే అండి. హలో అండి. ఓకే గురువుగారు, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం, కొంతమంది అమ్మాయికి మీరు చాలా చక్కగా ఉంది, ఎలాంటి దోషాలు లేవని చెప్తున్నారు. కొంతమందికి అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సింది అంటున్నారు. అయితే ప్రతి ఒక్క అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లికి వెళ్లే ముందు ఖచ్చితంగా ఇలాంటి నాగదోషాలు, కాలసర్ప దోషాలు ఉన్నాయి లేవో చూసుకోవడం, ఇవి చేయడం ఎంతవరకు అవి అవసరం అంటారండి? ఖచ్చితంగా అవసరమనే చెప్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ప్రొఫైల్ చాలా బాగుంటుంది. అవును, గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, మళ్ళీ సద్గుణాలు ఉంటాయి అమ్మాయికి, మంచి సత్ప్రవర్తన ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకి పాపం ఇటువంటి దోషాలను ఏదన్నా ఒక రాంగ్ స్టెప్ పడింది అనుకోండి, మరి వాళ్ళ జీవితం బాగా, మరి తల్లిదండ్రుల మాటలు విని పెళ్ళి వాళ్ళు వింటున్నప్పుడు మన పెద్దవాళ్ళ బాధ్యత ఏంటి? ఇటువంటి దోషాలు ఉంటే కరెక్ట్గా పరిహారం చేస్తే ఆటోమేటిక్గా పెళ్ళి అనేది భగవంతుడు నిర్ణయించేది, మీరు నేను నిర్ణయించేది కాదు. అవునండి. ఎప్పుడైతే ఆ దోషం తొలగిపోయిందో, ఎవడైతే రాసి పెట్టున్నాడో వాడు ఆటోమేటిక్గా మనకు మార్గం కనపడుతుంది. అది ఆ చేయనంత కాలం నువ్వు దేశం మొత్తం తిరిగితే కూడా సంబంధం రాదు, వచ్చినా ముడిపడదు. ఒకవేళ చేశారు, కర్మగాలు చేశారనుకోండి, ఏదో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ముందుగా చూసుకోవాలి. ఓకే గురువుగారు. హలో అండి. హలో. హలో మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? బాబు గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాబుది. 10వ తారీఖు డిసెంబర్ 1996. ఓకే, 96, 10వ తారీఖు డిసెంబర్. ఓకే, టైం అండి? 5:25. ఉదయం సాయంత్రమా? ఉదయం 5:25. సరే, ఓకే, గురువుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. బాబుది పెళ్లి చేస్తాం అనుకున్నామండి, ఇంతవరకు ఏది ముందు పడట్లేదు. ఓకే, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? జాతకపరంగా మీ వాడి జాతకం బ్రహ్మాండంగా ఉంది, ధనానికి లోటు ఉండదు. ఏం పని చేస్తున్నాడు? ఆటోమొబైల్ షాప్ పెట్టారు. ధనానికి లోటు ఉండదు, డబ్బు సంపాదిస్తాడు, వివాహం అయిన తర్వాత కలిసి వస్తుంది, తర్వాత పిల్లలు పుట్టినాక నెక్స్ట్ లెవెల్లో కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకో. కాకపోతే మెయిన్గా చంద్రుడు నీచపడ్డాడు, నాగదోషం ఉంది. ఈ రెండింటి వల్లే పెళ్లి వెనక్కిపోతుంది, వచ్చిన డబ్బు కూడా నిలబడట్లేదు. అవునా? అంటే డబ్బులు మొత్తం నాకు తీసుకొచ్చిస్తారు కనుక డబ్బుల గురించి అర్థం కాదు. ఖర్చు ఎక్కువ పెడుతున్నాడా అంటున్నా? బాబు రూపాయి కూడా ఖర్చు పెట్టడండి. మొత్తం నీకు తెచ్చిస్తాడా? మొత్తం నాకు తీసుకొచ్చి ఇస్తారు. 1 రూపాయి కూడా డబ్బులు వచ్చి 20 రూపాయలు నేను ఇస్తాను. అయితే గట్టివాడే, నువ్వు ఖర్చు పెడుతున్నావా? నేనంటే ఆల్రెడీ బిజినెస్ కనుక నాకు నా షాప్ నాకే ఉంది. అదేలే, సరే. అయితే బాబుకి ఏం చేయాలి మీకు మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి? ఓ పని చేయి, ఏం చేస్తే తొందరగా పెళ్ళి అవుతుంది. కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, 9052246299 నెంబర్ ఉంది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే పూర్తి వివరాలు చెప్తా. ఆ నెంబర్కి కాల్ చేయి, అపాయింట్మెంట్ తీసుకో, పూర్తి వివరాలు ఫోన్లో మాట్లాడతాను నీతో. ఓకేనా? స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి గురువుగారు అపాయింట్మెంట్ అని, చిన్న అక్షరాలతో కింద ఉంది కదా, దానికి కాల్ చేయండి. ఓకేనా? సరే, ఇంకో కాల్ చూద్దామండి. హలో అండి. హలో. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి అండి. చెప్పండి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్. 1990 98. 5 తారీఖు నైట్ పుట్టిందండి. 2:20కి అమ్మాయి. 2:20కి 5వ తారీఖున నైట్. ఏ నెల? నైట్. నెల చెప్పండి. ఫిబ్రవరి 2 98, 2:20 ఉదయం. నైట్ అర్ధరాత్రి. అదే అర్ధరాత్రి 2:20 అంటే అది ఉదయంలోకి వస్తుంది. చెప్పమ్మా. అయ్యగారు తెల్లారితే 3వ తారీఖా? లేదు అయ్యారు, 5వ తారీఖు నైట్ 2:20కి. ఏ తారీఖు? 5వ తారీఖు 2వ నెల. తెల్లారితే 6వ తారీఖు అయితే
తెల్లవారితే 6వ తారీఖు. అది చెప్పాలిగా. అది 6కి వెళ్తుందమ్మా. నువ్వు 2 లాగా చెప్తున్నావు, ఒకసారి 4 లాగా, ఒకసారి 5 లాగా చెప్తున్నావు, ఒకసారి 6 లాగా చెప్తున్నావు. చెప్పమ్మా, నక్షత్రం తెలుసా? తెలియజేద్దాం. అమ్మాయి నక్షత్రం తెలుసా? తెలియదే గారు. రోహిణి నక్షత్రం, వృషభ రాశి. చెప్పమ్మా. తెలియజేద్దాం అనుకుంటున్నాం గారు. ఈ అమ్మాయి దేనికి భయపడదుగా, మంచి ధైర్యశీలి, అవునా? ఏం చేస్తుంది అమ్మాయి? మెడిసిన్ చదువుతున్నాయి గారు. నెంబర్ 1 ఉంది జాతకం. వివాహం అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే సర్పశాపయోగం ఉంది, బలమైన కుజదోషం ఉంది. ఆ సర్పశాపయోగం కూడా కుటుంబ స్థానంలో పడింది. దీనివల్ల అమ్మాయి పుట్టినా మీకు కలిసి వస్తుంది, అవునా? తండ్రికి చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మాయి పుట్టిన రోజు నుంచి. కలిసి వచ్చిందా లేదా? కలిసి వచ్చింది. ఫస్ట్ ఇప్పుడు నువ్వేం చేయాలంటే నాగప్రతిష్ఠ ఖచ్చితంగా చేయించి. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు మీరు? హైదరాబాద్లో కుటుంబంలో ఉంటుంది. మరి కూకట్పల్లిగా పూజ చేసి కూకట్పల్లి ఒక పని చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, పూర్తి వివరాలు చెప్తా. ఎందుకంటే సర్పశాపయోగం ఉంది, పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఇటువంటివి. ఓకేమ్మా? జాతకం చాలా బాగుంది. అవును, అదే చిన్న చెప్తున్నా. స్వల్పమైన దోషం చేస్తే సరిపోతుంది. ఓకే గురువు గారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో అండి. నమస్తే అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా వారి గురించి. చెప్పండి, మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1979 79 జనవరి 10 జనవరి 10 మధ్యాహ్నం 11 నుంచి 12 కొన్నారండి. ఓకే, మధ్యాహ్నం 11 అదే ఉదయం 11 నుంచి 12 గంటలలోపు. ఓకే సరే, మీ వారి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. శ్రీనివాస్ అండి. ఓకే అండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఏం చేస్తుంటారు మీ వారు? జ్యువెలరీ షాప్ లో సేల్స్ మ్యాన్ అండి. ఓకే. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నావు? లేదండి, ఇదే ఫస్ట్ టైమా? అవునండి. చెప్పమ్మా. చాలా బాగుంది, మంచి తెలివి గలవాడు. ఈయన వల్ల వ్యాపారం చాలా వృద్ధిలోకి వెళ్తుంది వాళ్ళకి, అవునా? అంటే వాళ్ళకి బాగుందండి, మాదైతే ఏం బాగాలేదు. మీదంటే ఏం బాగాలేదు అంటే ఇది శాలరీ వచ్చేది సరిగ్గా సరిపోవట్లే ఇంట్లో. తర్వాత ఎదుగుదల లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, జాతకం చాలా బాగుంది, కాకపోతే నాగదోషం కనపడుతుంది. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఈయన కనుక సొంతగా ఆయన తెలివితేటలు ఆయన సొంతగా చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈయనకున్న తెలివితేటలు మొత్తం షాపు వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్ప మీకు ఉపయోగపడట్లా, అవునా? నేను చెప్పింది ఫస్ట్ చెప్పింది అది. ఈ నాగదోషాన్ని పరిహారం చేస్తే బాగుంటుంది. ఇక్కడి నుంచి అయినా ఆయన జీవితంలో ఒక మార్గం దొరకాలంటే నాగప్రతిష్ఠ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే కష్టం మొత్తం ఎవరికో ఊడిగా చేయడం తప్ప మీకు ఉపయోగపడదు. ఓకేనా? జాతకం బాగుంది, చెప్పింది చేయండి. ఓకే గురుగారు, ఇంకో కాల్ చూద్దామండి. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? పాప గురించి అండి. చెప్పండి, పాప డేట్ ఆఫ్ బర్త్. 1995 95 జూలై 29 జూలై 29 టైము నైట్ 11:45 11:45. 11:45. ఓకే సరే అండి. పాప పేరేంటో చెప్పి గురుగారితో మాట్లాడండి. మునిరూప. ఓకే చెప్పమ్మా. నమస్కారం గురుగారు. పాప వివాహం గురించి కనుక్కోవాలి గురుగారు. ఎవరికైనా చూపించావా లేదా ఇంతవరకు? గురుగారు ఎవరికన్నా చూపించావా లేదా? చూపించాను గురువు గారు. ఏం చెప్పారు? లేట్ అవుతుంది వివాహం అని చెప్పారు, ఇంకేం చెప్పలేదు. లేట్ అంటే ఎందుకు అవుతుంది చెప్పారా? చెప్పాలిగా. చెప్పలేదు గురువు గారు. లేట్ అవుతుందంటే అయిపోతుందా? ఎందుకంటే 30 ఏళ్ళు దాటినాయి కదమ్మా, 31 వచ్చేసినాయి కదా. 95 అండి. 97 గురుగారు. అమ్మాయి 29 30 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి. అవును గురుగారు. ఏం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి ప్రస్తుతం ప్రైవేట్ జాబ్ చేస్తుంది గురువు గారు. అమ్మాయి టీటీసీ చేస్తుంది, గవర్నమెంట్ జాబ్ కి ఎంట్రన్స్ ట్రై చేస్తుంది, టీచర్ పోస్ట్ కి. జాతక పరంగా జన్మ లగ్నంలోనే కేతు ఉన్నాడు, తర్వాత సప్తమంలో రాహు పడ్డాడు. నేను రోజు చెప్తుంటా, జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతువు పడ్డా, శని పడ్డా, రాహు పడ్డా పెళ్ళి అనేది చాలా సమస్యగా మారుతుంది. పెళ్ళి అయిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష పరిపూజ, కదలి వివాహం ఈ 3 చేస్తే 40 రోజుల్లో మీ అమ్మాయి పెళ్లి సెటిల్ అవుతుంది. ఎక్కడ ఉంటారు మీరు? సూళ్ళూరుపేట గురువు గారు. సూళ్ళూరుపేట. ఓకే, అర్థమైంది. ఓకేనా? సరే. అమ్మాయిని కూర్చోబెట్టి మన పీఠంలో ప్రతి నెలా జరుగుతాయి గురువు గారు. నాగ ప్రతిష్ఠ ఇంకేం చేయాలి గురువు గారు? ఆశ్లేష బలి పూజ కలిపి ఒకటేసారి చేయాలి, ఒకటే రోజు. గురువుగారి పీఠంలో జరుగుతుంటాయండి అవి. ఏం పూజ అని చెప్పారు? ఆశ్లేష బలి పని చేయి, కింద అపాయింట్మెంట్ నెంబర్ దానికి కాల్ చేయి,
పూర్తి వివరాలు చెప్తాను. నీకు 2-3 సార్లు చెప్పిన అర్థం కావట్లేదు, విడిగా ఫోన్ చేయి, ఓకేనా? అక్కడ గురువు గారు అపాయింట్మెంట్ నెంబర్ చూడండి, 9052246299. అక్కడ కనిపిస్తుందండి స్క్రీన్ లో. పూజలు చేపించే అమ్మాయి వివాహం కుదురుతున్నా గురువు గారు? 100% అవుతుంది. నేను 1000 మందికి చేయించా, 1000 మందికి పెళ్లి అనేది లెక్కలేదు అసలు, గ్యారంటీ ఇస్తున్నారు గురువు ఓకేనా? గారు. అనుమానం లేదు, గ్యారంటీ అవుతుంది. నువ్వు ఇక ప్రశాంతంగా కూర్చో, చేయించిన తర్వాత వెతుక్కుంటూ వస్తుంది సంబంధం, ఓకేనా? వస్తున్నాను సార్ గురువు గారు, ముడిపడటం లేదు. నేను చెప్పేది అదే, ఎక్కడ రాసి పెట్టిందో వాడు రావాలి బయటికి. ఇప్పుడు నా దగ్గర చాలా మంది వస్తుంటారు. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఇట్లాగే తిరిగి మొత్తం తిరిగి పక్క చివరికి ఇంటి పక్క సంబంధమే కుదిరింది. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళే, తెల్లారేస్తే మొహం చూసుకునేవాళ్ళు. అట్లా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడ రాసి పెట్టిందో ఆయన బయటకు వచ్చినప్పుడు వెంటనే ముడిపడుతుంది, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఓకే గురువు గారు. ఓకే అమ్మా. ఇంకో కాల్ చూద్దాం. హలో అండి, హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా కూతురు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పాపది. మే 25 మే 25 2013 అండి. 2013. ఓకే. టైం అండి? నైట్ 11 నిమిషాలకండి. 11 గంటల 5 నిమిషాలకి. 11 నిమిషాలకి. ఓకే సరే అమ్మా, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, చెప్పు. గురువు గారు నమస్కారం. నమస్తే. ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి? పాప అమ్మాయి, ఓకే. 7th క్లాస్ చదువుతుంది గురువు గారు. ఓకే. జీవితం ఎలా ఉంటుందని. జీవితం బాగానే ఉందిగా, ఉన్నది ఏది బయటికి చెప్పదుగా, అవును గురువు గారు. లోపల పెట్టుకుంటుంది అంతా. అవును. స్కూల్లో టీచర్ తిట్టినా చెప్పదు, ఎగ్జామ్ అది పరీక్ష సరిగ్గా రాసింది చెప్పదు, హోంవర్క్ చేసింది కూడా చెప్పదు, అవునా? అవును గురువు గారు. అదే పెద్ద సమస్య కదా. అవును. ఎప్పుడైనా పిల్లలు ఓపెన్గా మాట్లాడితే సమస్య ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే చెప్పలేరో అది ప్రాబ్లం కావచ్చు, రేపొద్దున విద్య చదువులో కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, చెప్తున్నా అంతే కదమ్మా, ఆరోగ్య విషయంలో కావచ్చు, ఈ రకమైన లక్షణం ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అమ్మాయి పేరేంటి? ఆకాంక్ష గురువు గారు. ఆకాంక్ష. చదువు పరంగా బ్రహ్మాండంగా ఉంది, ఏం భయపడాల్సిన పని లేదు. కాకపోతే జాగ్రత్తగా ఆమెను పెంచాలి నువ్వు, అంతే, అంతమించి వేరే ఏం లేదు, ఓకేనా? బాగా చదువుకుంటుందా గురువు గారు? చదువు బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే గుణమే మంచిగా లేదు. అంటే గుణం అంటే చెడు గుణం అంటలే, బయటికి చెప్పలేదు చెప్పలేరో చెప్పదు ఏది. అదేదో సమస్య ప్రాణం మీదకి వచ్చేదా తెలియకపోతే కష్టం కదా, అది సమస్య, ఓకేనా? అంటే ఏమైనా పరిష్కారం ఏమైనా ఉందా? ఏమైనా దీనికి ఏం చేయలేము, ఆమె దానికి ఎటువంటి ఇది లేదు. ఓకే. ఆ జన్మ లగ్నంలో కొన్ని లగ్నాత లక్షణాలు ఉంటాయి. ఒక్కొక్కడు ఓపెన్ మైండ్గా మాట్లాడతాడు, అవును గురువు. ఒక్కొక్కడు వాడు తప్పు చేయడు, పక్కవాడు తప్పు చేస్తే ఊరుకోడు. మొన్న ఓ జాతకరాలు వచ్చింది నా దగ్గరికి. ఆ అబ్బాయి జీవితం ఒక 5 లక్షల రూపాయల ప్యాకేజ్ ఉంటుంది మంత్లీ, మరి ఆ అమ్మాయి 10 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. మరి ఆ అమ్మాయి లగ్నం కూడా నెంబర్ 1 లగ్నం. ఆమె తప్పు చేయదు, భర్త తప్పు చేస్తే ఊరుకోదు, అత్తమామలు చేస్తే కూడా ఊరుకోదు. ఆ జాతకమే పవర్ఫుల్. అంతే, నువ్వేం చేస్తే మారుతుంది, అమ్మాయి మారదు ఇక, జాతకం అట్లాంటిది. అదే 4 పెళ్లి చేసి ఎవరు లెక్క చేయదు అమ్మాయి అంటే, అటువంటి లక్షణం ఉంది. అవును. అది మరి మంచి గుడ్ బిహేవియర్ కదా, తప్పు చేయకపోవడం తప్పు లేదు, పక్కనోడు తప్పు చేసి ఊరుకోపోవడం కూడా మంచి లక్షణమే కదా. అవును గురువు. దాన్ని బట్టి చుట్టుపక్కల వాళ్ళు ప్రవర్తించాలి, అది అందరికీ ఉండదు. అవును. అది ఒక గుడ్ బిహేవియర్ నన్ను అడిగితే. అవును. అది మారాలంటే నేనేం చేస్తా, బ్రహ్మ రాసిన రాదు అది అట్లా. ఓకే గురువు గారు, ఇంకో కాల్ చూద్దాం. హలో అండి, మేడం చెప్పండి. గురూజీతో మాట్లాడాలి. గురూజీ గారితోనే మాట్లాడదురు, కానీ మీరు ఎవరి గురించి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి, టైం చెప్పాలి. మా సొంత అక్కయ్య ప్రాబ్లమ్స్ లో ఉంది. ఓకే అండి, ఓకే ఆవిడదే మీరు చెప్పొచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం. నక్షత్రం కాదు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 25th 9th month సెప్టెంబర్ 1993. 93. ఓకే, టైం అండి? టైమ్ 2:15 ఆఫ్టర్నూన్. ఓకే ఆమె పేరు చెప్పండి, గురుగారితో మాట్లాడండి. ఆమె పేరేంటండి? భాగ్యశ్రీ. చెప్పండి. చెప్పమ్మా. నమస్తే గురూజీ. నమస్తే. ఇట్లా మా అక్కయ్య ప్రాబ్లమ్స్ లలో ఉంది, తనకు బాబు చనిపోయిండు. అయ్యో పాపం. చాలా టాలెంట్ బాబు. ఎంత వయసులో పోయాడమ్మా? 2 years 8 months లో చనిపోయిండు బాబు. ఇప్పుడు 8 months అవుతుంది బాబు చనిపోయి. ఒకసారి ఏ సంవత్సరం పుట్టి మళ్ళీ చెప్పు. 1993 సెప్టెంబర్ 25 2:15 చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు, సమస్య చెప్పు. పిల్లాడు చనిపోయాడు, ఒకటి పిల్లాడు చనిపోయాడు, వాళ్ళ ఇంటి యజమాని మామయ్య కూడా చనిపోయాడు. ఓకే. మామయ్య చనిపోయిన తర్వాత కొడుకు, ఆ మామయ్యకి తల్లి ఉంటది, తల్లి కూడా చనిపోయింది. ఇదంతా సంవత్సరంలో చనిపోయారు అందరూ? సార్
ఒక 1 year మాసికం పెట్టాము, అంటే సంవత్సరికం అయింది. ఆఫ్టర్ సంవత్సరికం 2 months లోనే బాబు చనిపోయిండు. నేను చెప్తున్నా కదా, గుర్తుపెట్టుకో, చనిపోయింది కూడా చూడాలి. కొంతమంది చనిపోయినప్పుడు ఇనమ్మా, శాంతమైన చనిపోయినప్పుడు ధనిష్ట పంచకాలని 5 నక్షత్రాలు ఉంటాయి. ధనిష్ట నక్షత్రం నుంచి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి, 5 నక్షత్రాలు ధనిష్ట పంచకాలు అంటారు. ఎవరైతే కనుక ఈ 5 నక్షత్రాల్లో మొదటి వాళ్ళు చనిపోతే సంవత్సరం తిరిగే లోపల 3 శవాలు లేస్తాయి. సంవత్సరం ఇనమ్మా, నేను చెప్పిందినమ్మా, అరే నేను చెప్పిందినమ్మా, నీ మామయ్య డేట్ ఆఫ్ బర్త్ కాదు నేను చెప్పేది. ఫస్ట్ ఎవరైతే చనిపోయారో వాళ్ళు చనిపోయిన తారీఖును బట్టి కొంతమంది చనిపోతూ ఉంటారు. ధనిష్ట పంచకాల్లో ఒక శవం లేస్తే ఇంట్లో సంవత్సరం తిరిగే లోపల 3 శవాలు లేస్తాయి. అటువంటి నక్షత్రాలకు ఏం చేయాలంటే చనిపోయిన తర్వాత ఉదక శాంతి అని చేస్తారు. ఉదక శాంతి ఖచ్చితంగా చేయాలి. మరి మీకు చెప్పిన వాడు సరిగా చెప్పలేకపోవచ్చు, లేదు చెప్తే మీరు చేయకపోతే ఇట్లా జరుగుతుంటుంది. ఓకేనా? ఇప్పటికైనా ఏం చేయాలంటే ఉదక శాంతి చేయించు. ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి, వివరాలు చెప్తా. ఏ నక్షత్రంలో పోయాడు ఇవన్నీ చూడాలి. అవును, ఆ కీడు ఏమవుతుందంటే పక్కన వాళ్ళు కంటిన్యూ జరుగుతుంటుంది. నేను చాలా చూసాం ఇటువంటి. ఓకే అండి, మరి గురుగారు అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఇంకో కాల్ చూద్దామండి. హలో అండి. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి అమ్మా? మా అమ్మాయి గురించి అండి. చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 24/2/2001. టైం అండి? రాత్రి 8:10 8:10. ఓకే అమ్మా. 30 నిమిషాలు. ఓకే, 8:30. పాప పేరేంటండి? అమ్మాయి సరే గురుగారు. నమస్కారం స్వామి. నమస్తే, అమ్మాయి పేరేంటి? దివ్యశ్రీ స్వామి. దివ్యశ్రీ. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించా? పెళ్లి గురించి అడుగుతున్నాను స్వామి. ఎవరైనా ఇష్టపడిందా? అమ్మాయి 2 సంవత్సరాలు టైం పెడతాను. ఖచ్చితంగా ఈ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంటుంది, అందులో అనుమానం లేదు. ఓకేనా? మెంటల్గా ఫిక్స్ అయిపో ఫస్ట్. ఇంకేంటి? ఎట్లుంటుంది స్వామి? ప్రేమ వివాహం చేసుకుంటుందని చెప్తున్నా. అంటే భయపడకు, ఒకటి గుర్తుపెట్టుకో, యోగాన్ని ఎవడు తప్పించలేడు. అర్థమైందా? విధిని ఎవడు తప్పిస్తాడు? తప్పించగలవా? లేదు స్వామి. ఏదైనా తప్పేది ఉంటే తప్పించగలుగుతాం. నేను కూడా ఏం అటువంటి జాతకం అమ్మాయిది. కాకపోతే ప్రజెంట్ శని బాగలేడు, కాస్త శనికి జప హోమాలు చేయించు. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమాలు ఒకటి చేయించు. చేస్తే కరెక్ట్ ట్రాక్లో వెళుతుంది అమ్మాయి. ఎక్కడ ఉంటారు మీరు? ఏ ఊరు మీది? మాది కడప స్వామి. అమ్మాయి చెప్పిందా చెప్పలేదా ఇట్లా ఉందనే విషయం? చెప్పలేదు స్వామి. 2 ఏళ్ళు టైం అడుగుతుందా? 2 ఏళ్ళు టైం అడుగుతుంది స్వామి. నిదానంగా, ప్రేమగా, లాలనగా బుజ్జగించడు, అప్పుడు చెప్తుంది. ఓకేనా? ఓకే అమ్మా. ఓకే. హలో అండి. హలో అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడు గురించి తెలుసుకున్నాం. చెప్పండి. తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 నవంబర్ 1. నవంబర్ 1, 2000. ఓకే. టైము 3:05. 3:05 ఉదయం. ఓకే. పేరేంటో చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. తమ్ముడి పేరు చెప్పండి. తమ్ముడి పేరు చెప్పండి, గురుగారితో మాట్లాడండి. సురేష్ అండి. చెప్పమ్మాయి. సురేష్ అండి తమ్ముడి పేరు. చెప్పు. దేని గురించి అంటే స్టడీస్ ఆఫ్ చేస్తానండి. డిగ్రీ అయ్యాక ముందుకు వెళ్తలేదు. ఏంటి? డిగ్రీ కంప్లీట్ చేస్తాడండి. తర్వాత ఏమి తీసుకోకుండా స్టడీస్ ఏం కంటిన్యూ చేయట్లేదు. నేను చెప్పినా వినట్లేదు. చదువు మధ్యలో అయిపోయింది. అవునా? అవునండి. జాతకపరంగా ఏలినాటి శని నడుస్తుందమ్మా. ఈ ఏలినాటి సమయంలో ఖచ్చితంగా చదువు ఆగిపోవడం, స్నేహితులతో టైం వృధా చేయడం. అవునా? చెడు అలవాట్లుగా అలవాటు పడటం, చెప్పిన మాట వినకపోవడం. అవునా? సమయానికి ఇంటికి రాకపోవడం. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు మీరు? పశ్చిమ గోదావరి. మీ తమ్ముడి పేరు మీద ఏం చేస్తావంటే నేను చెప్పే 4 హోమాలు చేయించు. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు. మన పీఠంలో 14వ తారీఖు, ఈ నెల 21వ తారీఖు కూడా చేస్తున్నాం. అవి చేస్తే పిల్లల్లో మార్పు వస్తుంది. ఓకేనా? మంచి ట్రాక్లోకి వస్తాడు, బ్రహ్మాండంగా మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఓకే. అపాయింట్మెంట్ నెంబర్ కనిపిస్తుంది కదా, దానికి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. హలో అండి. ఓకే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 26 ఫిబ్రవరి 2006 అండి. ఓకే. టైం అండి? టైం వచ్చేసి రాత్రి 9 గంటలకండి. ఓకే.
ఏంటండి బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 2006లో పుట్టాడు, చదువుతున్నాడుగా ఇంకా. ఏం చదువు అండి వాడికి మానసిక సరే గురువు గారితో మాట. చెప్పమ్మా, అబ్బాయి పేరేంటి? గణేష్ కుమార్ అండి. గణేష్ కుమార్ ప్రజెంట్ బాగలేదు. 2012 నుంచి ఈయన పరిస్థితి బాగలేదు, అవునా? చెప్పట్లేదు గట్టిగా. మానసిక వికలాంగుడండి, మాటలు రావు. నేను అడిగిన దానికి చెప్పమ్మా. 2012 నుంచి ఈయన పరిస్థితి బాగలేదు అంటున్నా, అవునా? మానసికంగా అప్పటి నుంచి దెబ్బతీసింది, అవునా కాదా? లేదండి, భయపడితే ఉందన్నమాట. అసలు నడక కూడా. ఇప్పుడు 2012 అంటే 2006లో పుడితే 2012 అంటే 5 ఏళ్ళు, మనకు తెలిసేప్పుడు 5-6 ఏళ్ళు పడుతుందిగా. పుట్టినప్పుడే చెప్పేశారండి డాక్టర్లు. చెప్పమ్మా. ఇంకా ఏంటంటే వాడిని చూసుకోవటానికి కూడా ఎవరన్నా వెనకాల ఉంటే బాగుండేదని మేము అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తానే ఉన్నాము. ఏం ప్రయత్నం చేస్తున్నారు? వాడిని చూసుకోవటానికి సిస్టరు బ్రదరు అని. అసలు వాడికి ఈ తోడనేది ఉందా లేదా? అంటే మీకు ఒకటే సంతానమా? ఒకటే పిల్లడా? ఒక్కడే అండి. జాతక మాటలు రావు, కాళ్ళు సరిగా నడవలేదు. ఒకటమ్మా. మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 43 అండి. ఇప్పుడు మీకు రెండో సంతానం ఉందా లేదా అనేది మీ జాతకం, మీ వారి జాతకం చూస్తే తెలుస్తుంది. మీ అబ్బాయి జాతకం చూసి మీకు రెండో సంతానం కలుగుతుంది ఎట్లా చెప్తాను చెప్పండి? అంతే కదమ్మా. వాళ్ళకి తోడు అనేది ఉంటుందా లేదని. కరెక్టే అమ్మా, నీ ఆలోచన కరెక్టే. దానికి ఏం చేయాలి? మీ ఇద్దరు జాతకాలు చూసుకోవాలి, నీది మీ ఆయనది చూసి దానికి ఏదైనా అసలు పరిహారం ఉందా. రెండో ఇప్పుడు నాగదోషం ఉందనుకో, చెప్పింది నండి, కుజదోషం ఉందనుకో ఒకటే సంతానం ఉంటుంది. నువ్వు ఏం చేసినా రెండో సంతానం కలగదు. అది ఎవరి జాతకం చూడాలి? నీది మీ ఆయనది చూడాలి, ఓకేనా? అప్పుడు తెలుస్తుంది రెండో సంతానం ఉందా లేదా, ఏమైనా చేస్తే మార్గం దొరుకుతుందా లేదా అప్పుడు చెప్పచ్చు, ఓకేనా? నాది డేట్ ఆఫ్ బర్త్ చెప్పంటారండి? లైన్లో ఒకటే చెప్తాం, ఫోన్లో కావాలంటే అపాయింట్మెంట్ తీసుకో, అపాయింట్మెంట్ నెంబర్ వస్తుంది కింద, ఫోన్ చేయి చెప్తా. అపాయింట్మెంట్ నెంబర్ చూడండి 9052246299 అండి. అక్కడ కూడా కనిపిస్తుంది స్క్రీన్లో. దానికి మీరు కాల్ చేసి అన్ని వివరాలు మాట్లాడొచ్చండి. మరి గురువు గారు, మరి మీ పీఠంలో జరిగే కార్యక్రమం వివరాలను ఒకసారి వెళ్ళి చూద్దామండి. ఏవి ప్లీజ్. నాగశిల ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిల ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు, మరి ఈ నెలలో ఏ ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరపబోతున్నారండి? తప్పనిసరిగా ఈ నెల 14వ తారీఖు ఆదివారం అయింది.
మరలా 21వ తారీఖు ఆదివారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి. ఈ 2 రోజులలో చాలా విశేషమైన రోజులు కాబట్టి కూకట్పల్లి ఫేజ్ 4 గణేష్ టెంపుల్లో మనం ఇందాక చెప్పినట్టుగా ఆశేషాబలి పూజ, నాగప్రతిష్ఠతో పాటుగా శనీశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ, ఆయుష్ హోమాలు, తర్వాత శూరుని దుర్గా, లక్ష్మీ నృసింహవనం. ఈ శని హోమాలు ఎవరికి చేయాలంటే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది, తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర కుంభమీన రాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. మరి ఫైనాన్షియల్కి ఇబ్బందులు పడుతూ మన చాలామంది కాలర్స్ కాల్ చేశారు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నాం అండి, కాలం కలిసి రావట్లేదు, వ్యాపారాలు సాగట్లేదన్నా, మరి ఉద్యోగాలు రావట్లేదన్నా, ఈ హోమాల్లో చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా దోహదపడతాయి. ఓకే, ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కటి వివరాలు తెలియజేశారు మా ప్రేక్షకులకు. మరి ఇది వాటి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.